చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, ఇప్పుడు సబ్జెక్ట్‌లో అవ్వట్ల. బీటెక్ గానివ్వండి, బీఫార్మసీ గానివ్వండి. సో, అవ్వట్లేదు. అది జేఎన్‌టీయూ కే కిందైనా, జేఎన్‌టీయూ ఏ కిందైనా, జేఎన్‌టీయూ జీవీ కిందైనా, జేఎన్‌టీయూ హెచ్ కిందైనా. మరి కొంతమందిరైతే ఎక్కువ సబ్జెక్టులు ఉండటం వల్ల ఆశలు గూడా వదిలేసుకున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఈ స్పెషల్ సప్లీలే కాకుండా, లేపోతే జేఎన్‌టీయూ హెచ్ అయితే వన్ టైమ్ ఛాన్స్ అని, జేఎన్‌టీయూ అయితే లాస్ట్ ఛాన్స్ అని, ఈ జేఎన్‌టీకే అయితే జేఎన్‌టీయూ జీవీ అయితే స్పెషల్ సప్లీ అని ఉన్నాయి గదా! ఇవి గాకుండా వేరే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏమన్నా ఉంటుందా అని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్స్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇచ్చానండి. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ బీటెక్, బీఫార్మసీ అయినా గానివ్వండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటదా? అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, ముందుగా మనము బీటెక్ గురించి వీటి గురించి మాట్లాడుకుందాం. సో, మీరు ఇప్పుడు ఇది చదవటం మీకు ఇబ్బంది అయినట్టయితే, ఒకవేళ దాన్ని వదిలేసుకుంటే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా అయితే చేయొచ్చండి. అయితే మీరు ప్రతిరోజు కాలేజీకెళ్ళాలంటే వెళ్ళే పనుండదండి. సమ్మర్‌లో 1 మంత్ క్లాస్ వర్క్ ఉంటది ప్రతి సంవత్సరం గూడా. ఓకేనా? సో, దాని పేరేంటంటే ట్రిపుల్ ఎస్ అంటాం. ట్రిపుల్ సి అంటాం. సారీ, ట్రిపుల్ ఎస్ కాదండి. ట్రిపుల్ సి. సో, ట్రిపుల్ సి వచ్చేసరికి జేఎన్‌టీయూకే గాని, జేఎన్‌టీఏ గాని, జేఎన్‌టీయూ జీవీ గాని ఉంటుంది. అలాగే జేఎన్‌టీయూ హెచ్‌లో కూడా ఉంటుంది. అది కూడా సమ్మర్ హాలిడేస్‌లో. జనరల్‌గా అసలు అది ఎందుకంటే, డిప్లొమా చేసిన వాళ్ళు ఇంతకుముందు కాలేజీల్లో ల్యాబ్ అసిస్టెంట్లు చేసుకుంటా సమ్మర్‌లో ఇలాంటి కోర్సులు చేసుకునేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు అది ఇంటర్ వాళ్ళు కూడా చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా అయితే చేసుకోవచ్చు. ఇంటర్ ద్వారా కూడా. కాపోతే సంవత్సరానికి ఒకసారి సమ్మర్‌లో నెల రోజులో ఏమో క్లాస్ వర్క్ ఉంటుందండి. సో, ఎగ్జామ్స్ కూడా ఉంటాయండి దానికి. మిడ్‌లు కూడా అప్పుడే ఉంటాయండి. అది మొత్తం కూడా మీకు ఎక్కడ దొరుకుతుంది? యూనివర్సిటీలోనే ఉంటది. ఆ 1 మంత్ మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్‌గా మీరు అక్కడ ఉండాల్సుంటది. మీరు వర్క్ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఆ నెల రోజులు మాత్రం ఖచ్చితంగా అయితే అటెండెన్స్ చూపించుకోవాలి ఉంటుంది. అది ట్రిపుల్ సి. అదే ట్రిపుల్ సి మరి అటానమస్ కాలేజీల్లో గూడా జాయిన్ అవ్వచ్చా అంటే, అటానమస్ కాలేజీల్లో గూడా ఉంటదండి. అది మీరు కనుక్కోవాలి ఏంటని. ఇది మరి ఇక ఎంటెక్, ఎంఫార్మసీ వీటికి చేయాలంటే ఏంటంటే సేమ్ ప్రాసెస్సు. కాపోతే ట్రిపుల్ ఎస్ అంటారు. ట్రిపుల్ ఎస్ సమ్మర్‌లో ఉంటదండి. సో, క్లాస్ వర్క్‌కెళ్ళాలి. ఎగ్జామ్స్ రాసుకోవాలి. మరి వాల్యూ ఉంటదా అంటే, మీకు యాస్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ కంపెనీ వాడైనా, ఎవరైనా గానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయినా గానివ్వండి, వాళ్ళు అడిగేదేంటంటే 10థ్ నుంచి పీజీ వరకైనా చదివారనుకోండి మీరు. ఏ వ ఈ ఇది గనక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే మిగతా ఒకటైతే ఖచ్చితంగా అయితే నార్మల్ ఎడ్యుకేషనే అవ్వాలన్నమాట. రెగ్యులర్ అంటారు. రెగ్యులర్ స్టడీ. ఇది పార్ట్ టైమ్ కింద వస్తది మీరు చదివేది సమ్మర్‌లో. సో, వాటికైతే వీళ్ళు ఇట్లా ఇస్తారనమాట. అన్ని డిస్టెన్సే 10థ్ డిస్టెన్స్‌లో రాసి, ఇంటరు డిస్టెన్స్ అంటే ఓపెన్ ఇంటర్ లాంటిది రాసి, డిప్లొమా ఓపెన్ డిప్లొమా రాసి, బీటెక్ డిస్టెన్స్ ట్రిపుల్ సి రాసి, ఎంటెక్ ట్రిపుల్ ఎస్ రాస్తే మాత్రం వాల్యూ అయితే ఉండదు. మీరేం చేయాలో తెలుసా? ఏదన్నా ఒకటి కంపల్సరీగా అయితే ఇలా చేయాల్సిందే. నా దృష్టిలో నాకు తెలిసిందేంటంటే 10థ్, ఇంటరు వచ్చేసరికి ఖచ్చితంగా అయితే రెగ్యులర్‌గా చదువుకోవడమే బెటరు. మిగతాది ఇక బీటెక్ వచ్చేసరికి డిస్టెన్స్‌లో చేసుకున్నా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఓవరాల్‌గా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి దీని గురించి. సో, ఇంకేదైనా తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా అయితే నేను చెప్తాను. మరి దానికి ఎలా వస్తాయి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. దీని మీద ఇంకేమన్నా అంటే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంకోటేంటంటే జేఎన్‌టీహెచ్ వచ్చేసరికి నైట్ ఎడ్యుకేషన్ కాదు. వీక్లీ ట్వైస్ అంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను జేఎన్‌టీహెచ్ ఇంగ్లీష్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో. పార్ట్ టైమ్ స్టూడెంట్స్ కోసం, వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం. అది చూడండి ఒకసారి.